మోడలింగ్ చేస్తున్న ముందే అసలు నాకు మోడలింగ్ స్టార్ట్ చేయమని చెప్పిందే మా డిప్యూటీ కమిషనర్ అట్ ద టైమ్. హిస్ నేమ్ ఇస్ నరేంద్ర కుమార్ యాదవ్. హీ ఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. సో ఆయన ఇప్పుడు ఈ స్టార్టెడ్ ఐ మీన్ లైక్ నౌ హీస్ ఏ అడిషనల్ కమిషనర్. సో ఆయన, నేను, ఇంకా మా సూపరింటెండెంట్ మేము అందరం కలిపి ఒక టీం కింద ఉండేవాళ్ళం. నేను వర్క్ చేసింది NDPS యాక్ట్ మీద వర్క్ చేశాను. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టెన్సెస్, CPD, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్. సో ఈ దీంట్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన, క్యారీ చేసిన, కల్టివేట్ చేసిన చాలా పనిషబుల్ ఆఫెన్స్. సో నాకేంటంటే అక్కడి నుంచే నాకు తెలుసు డ్రగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో అట్లకి దూరంగా ఉండాలని నాకు ముందే తెలుసు. కానీ ఈ కెరియర్ లోకి వచ్చిన తర్వాత నేను చాలా మందిని చూసాను. నాతో పాటు కొంతమంది మంచిగా రోడీస్ చేశారు, స్పిట్స్ విలా చేశారు నాతో పాటు ఇన్స్టెంట్. బట్ ఏంటంటే కొంతమంది అలా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయారు, కొంతమంది IPL కెరియర్ మొత్తం స్మాష్ అయిపోయింది. సో ఇదేంటంటే ఏంటనేది మనం ట్రావెల్ చేసినప్పుడు మనం చెప్తే పక్కోడికి అర్థం కాదు. ఇదంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అనే ఆ గిల్ట్ లోకి రాకూడదు. అందుకే ముందే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పినప్పుడు, నేను చాలా చిన్నోడు చెప్పినా నేను వింటాను. తప్పు రైటో మనం ఆలోచించి చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే it's for your good. నువ్వు ఫస్ట్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అడిగితే అంటే యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిర్రర్ ఈస్ యువర్ బెస్ట్ టీచర్. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, యూ జస్ట్ ఆస్క్ అనే నేను ఇది చేస్తున్నాను, ఏంటి పరిస్థితి, దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, నీకే ఆన్సర్ వస్తుంది అక్కడ. ఒక్క సెకండ్ ఆలోచిస్తే చాలు, మనం ఏదైనా చేసాము, ఒక ఇన్స్టెన్స్ చేసాము. I think this is one of the best message as per the young generation and as per the trends going on now. అంటే ఇప్పుడు మీరు చూస్తే I think there will be a very small percentage of people who are living without drugs or smoking or alcohol. ఏదో ఒకటి ఉంటదే. I don't smoke, I don't drink. Oh wow. And you are a model. Yeah, I was. Because it is difficult to join the line, because if you're not into smoking, you're not into drinking, and you are into a field which demands all this. So yeah, I think that itself is a perfect example. We have someone here who has made up in the career, who stands as an epitome, and today you are an example. And yes, you are living a wonderful life without smoking and drinking. So that's wonderful. So that's leaving a lasting impact on the audience, I feel. అంటే దీనికి మాత్రం నేను నా క్రెడిట్స్ అయితే నా స్కూల్కి ఇస్తాను. కరెక్ట్. కేవీలో మనం ఓన్లీ బుక్సే కాదు, లైఫ్ నేను నేర్చుకున్నాను అక్కడ. స్కౌట్స్, నాకు స్కౌట్స్ అక్కడే, నా క్రికెట్ కెరియర్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. సో మా బ్లాక్ బోర్డ్ మీద ప్రతిరోజు ఒక కొటేషన్ పెడతారు. అందులో నేను అంత పెద్ద చదవరేం కాదన్నమాట, బ్యాక్ బెంచర్. సో నాకు ఒక టాస్క్ ఇచ్చారు, రేపు నువ్వు ఇది రాసుకొని రావాలని. చాలా ఎతికితే ఫైనలీ నాకు ఒక కొటేషన్ దొరికింది, అది నాకు గుర్తుండిపోయింది. లెర్న్ టు ఒబే బిఫోర్ యూ కమాండ్. లెర్న్ టు ఒబే బిఫోర్ యూ కమాండ్. సో ఇప్పుడు నేను యాజ్ ఎ కోచ్, యాజ్ ఎ గ్రూమర్, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను అది ఒబే చేయకుండా నేను చెప్పాను అనుకోండి, చాలా పెద్ద బూత్ అవుతుంది. సో అది నేను అక్కడ just like they say practice before you preach kada. Correct. So alage ante that's what I'm saying, you are a perfect example. Ante it is not that you are saying avunu idi bad mem cheyakodu kani nenu kuda cheyatledu. So that itself is an example and it is understood. Ante adi message itself is in you. So that's a wonderful Leon. And it's such a wonderful moment now, when I hear this, because I am also someone who spreads this word that to live a good life, a healthy life, and a life filled with harmony. I think if you stay away from these substances which cause so much of disturbances in your life, but I think we will go a long way in making a positive difference in the lives of people. Yes. Yeah. So coming to the last question, what are your future plans and what is your journey, if you think, from 10 years from now? From now, see, settlement అనేది మాట్లాడతా బేసిక్ గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, పెళ్లి కాలేని వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు. అదే ఎప్పుడు సెటిల్ అవుతావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, పెళ్లి సెటిల్మెంట్ కాదు అసలు. సెటిల్మెంట్ అనే వర్డ్ కి జస్టిఫికేషన్ లేదు. సో నువ్వు నీ లైఫ్ లో నువ్వు వెళ్తున్నప్పుడు, మా తాతయ్య నాకేం చెప్పారంటే,
నీ కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవును. మనం ఎక్కడికి ఎదిగినా సరే నీ కాళ్ళు ఎప్పుడు భూమి మీదే ఉన్నాయి. Mm-hmm. ఈ దీంట్లో నా రూట్స్ లో నేను నేర్చుకుంది ఏంటంటే పేరెంట్స్ వదిలేయటం అనేది. ఓకే. అండ్ అంటే ప్రయారిటీస్, కొంతమంది పెళ్ళైన వెంటనే ప్రయారిటీస్ మారిపోతుంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ తో పాటు ఉండాలి. వాళ్ళ నుంచి గుడ్డో బ్యాడో మనం నేర్చుకున్న కొన్ని ఉంటాయి. సో ఈ విషయంలో నేను నెక్స్ట్ 10 years నేను ఎక్కడ ఉన్నా సరే నేను వాళ్ళతో పాటు ఉంటాను. Wow, this is an emotional message. నేను వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలని, అక్కడ జాబ్ చేయాలని అది నేను అనుకోలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అవుతున్న నా ఫ్రెండ్స్ చూసాను. ఎందుకంటే వాళ్ళు మిస్ అవుతారు వాళ్ళ పేరెంట్స్. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రమోద్, ఎప్పుడు అడిగినా చెప్తాను నేను. సో వాడు పాపం అక్కడ ఉంటాడు, నేను పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, వాడు బాధపడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ పేరెంట్స్ అక్కడికి ఇంపార్టెంట్. సో అలా నేను ఏంటంటే నేను కూడా వెళ్ళిపోయి ఉంటా, మేబీ నేను ఇవన్నీ మిస్ అయ్యా ఉన్నాను. సో సక్సెస్ అనేది ఆటోమేటిక్, ఇఫ్ యూఆర్ లైక్ నువ్వు నీలా ఉంటే, నువ్వు మంచిగా ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది.